హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. నేను మొదటిసారిగా అరిసెలు చేశానండి. అది హిట్టా ఫట్టా మీరే లాస్ట్ వరకు చూడండి. ముందుగా రేషన్ బియ్యాన్ని 1 కేజీ పావు రేషన్ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. నిన్న మధ్యాహ్నం నానబెట్టుకుని ఈరోజు మధ్యాహ్నానికి చక్కగా అంటే 6 అవర్స్కి శుభ్రంగా కడిగేశానండి. కడిగేసి జల్లెడి గిన్నెలో వడబోసేసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్నాను. 1 కేజీ కదా అని చెప్పి మిక్సీ పట్టేసుకుని జల్లేసుకుని పిండిని చాలా ఒత్తి పెట్టుకుని ఉంచుకున్నాను. కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం వేసి కొంచెం చక్కెర వేసానండి. యాలకుల పొడి వేసాను. ఇదిగోండి ఇలా జల్లిచ్చేసుకున్నాను. బెల్లం ఏమో కరుగుతూ ఉన్నది. బెల్లాన్ని చక్కగా ఇలా మళ్ళీ వడబోసేసుకున్నాను. బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే పోతుందని. ఇలా వేసిన తర్వాత ఇలా మరుగుతూ ఉన్నదండి. మనం పాకం చూసుకుంటూ ఉండాలి. నాకు మొదటిసారే కదండి పాకాన్ని ఎలా తీస్తున్నప్పుడు నేను వీడియో మా పాపని తీయమని చెప్పలేదండి, నా మిస్టేకే. ఎలా పాకం అంటే కొంచెం లేత పాకం అండి. మరి తీసి కొంచెం ఉండ చుట్టులాగా చుట్టూ రావాలన్నమాట. మెల్లగా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను నెయ్యి 1/4 కేజీ దాకా వేసాను. పాకంలోనే పౌడర్ వేసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా తిప్పేస్తూ ఉంటే కొంచెం లూజ్గానే తీసుకోవాలండి. ఆరిపోయినాక గట్టి అవుతుంది. ఈ పిండిలో ఏం చేశానంటే కొంచెం ఆయిల్ కూడా పోసి ఆరకుండా ఉన్నచ్చాను. ఇలా కొంచెం ప్లేట్లో తీసుకుని తర్వాత మూత వేసేసుకున్నాను. ఆయిల్ని బాగా వేడి చేసేసుకుని మెల్లగా వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా నూనె ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో వేసేసుకున్నాను. బాగానే వచ్చాయండి. పిండి జల్లించుకుంటేనే చక్కగా విడలకుండా వస్తాయండి. ఇలా వేసేసుకున్నాను, బాగానే వచ్చినాయి. మళ్ళీ కొన్ని ఏమో నువ్వులతోనూ కొన్ని ప్లెయిన్గా వేసానండి. నువ్వులను కూడా కొంచెం 2 స్పూన్లు పాలు వేసేసి కలిపిన తర్వాత నువ్వులు వేస్తే నువ్వులు విడకుండా ఉంటాయి, నూనె కూడా చెమ్మకుండా ఉంటుందండి. ఇదిగోని ఇలా వేసాను. నూనెనేమో ఇలా జల్లెడతో నొక్కున్నానండి. నా దగ్గర నొక్కేది లేకపోతే లోటాతో నొక్కున్నాను. ఇలా నువ్వులతో కూడా కొన్ని చేశానండి. 1 కేజీకి 40 అరిసెలు మాత్రమే వచ్చాయండి. అరిసెలు కూడా టేస్ట్ మా పిల్లలిద్దరూ బాగుందని చెప్పారు. ఫస్ట్ టైం కాబట్టి బాగానే కుదిరింది అనుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా అరిసెలు ఓన్గా చేశారా? నేను కూడా అరిసెలు విజయవాడలో చేసుకుందాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. అందుకనే ఏంటి ఒకరి మీద ఆధారపడేదని చెప్పి నేనే ట్రై చేశాను. కానీ బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం కూడా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయని మా పిల్లలు అన్నారు. ఎవరి మీద ఏమీ ఆధారపడకుండా ఒక్కసారి మనం నేర్చుకుంటే అయ్యే వచ్చేస్తాయండి. మనం నేర్చుకోనంతకాలం మనకు రావు, మనం నేర్చుకుంటే మనకే వస్తాయి. అంతేనండి. వంటలు ఏమీ లేదు. వంటలు పెద్ద విషయం ఏం కాదు కూడాను. ఇవ్వండి ఇలా వచ్చాయి అరిసెలు, నువ్వుల అరిసెలు, మామూలు అరిసెలు. ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.